హాయ్ అండి. ఈరోజు కొన్ని ఎలక్ట్రికల్ టిప్స్ చెప్తానండి మీకు అందరికీ. మనందరికీ పనికొచ్చే వీడియో అండి. ఎలక్ట్రికల్ బెనిఫిట్స్ వీడియో అంటే బాగుంటుంది. ఈ ఎలక్ట్రికల్ బెనిఫిట్స్ వీడియో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది ఎలక్ట్రికల్ షాక్, ఉమెన్ షాక్ అండి. ఎలక్ట్రికల్ షాక్ నుంచి మనం ఎలా రక్షణ పొందాలి అనే దాని గురించి టాపిక్ తీసుకుందామని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో డీబీల కాడ, ఎంసీబీ డీబీల కాడ ఎక్కువ మంది వాడేది ఒక ఐసోలేటర్ అండి. ఇది ఐసోలేటర్ అండి. ఈ ఐసోలేటర్ అండి. తర్వాత సర్వీ మొత్తం వాడేది ఎంసీబీ. ఇది ఎంసీబీ అండి. ఈ ఎంసీబీ సర్వీ ఐసోలేటర్ వాడండి. దీనివల్ల మనకి జరిగే ప్రయోజనాలు చెప్తారండి. ఈ ఎంసీబీ ఏం పనిచేస్తుందంటే ఇది ఖాళీ ఓవర్లోడ్ అయినప్పుడు, అలాగే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు. షార్ట్ సర్క్యూట్ అంటే పీస్ఫుల్ అనుకున్నప్పుడు ట్రిప్ అవుతుంది. ఇది ఒకటి. ఇదేంటి ఐసోలేటర్ ఖాళీ కరెంట్ని ఆన్ ఆఫ్ అంతే పనిచేస్తుందండి. అంటే ఒక స్విచ్ కరెక్ట్కి లైట్ అయితే బంద్ అలాంటిదే ఇది కూడా ఆన్ ఆఫ్ చేస్తుంది అంతే. డీటెయిల్స్ ఇది ఏం పనిపిస్తుంది అంటే ఇది కూడా ఖాళీ ఓవర్లోడ్ అయినప్పుడు, అలాగే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా ట్రిప్ అవుతుంది అంతే. ఈ రెండే వర్క్ ఇస్తుంది. దాని తర్వాత ఎలాంటి వర్క్ కూడా ఇది చేయలేదు. ఈ రెండు ప్రాబ్లమే సాల్వ్ చేస్తుంది ఎంసీబీ. దీనివల్ల అంత పెద్ద మన ఇల్లుకు ఉపయోగం ఉందండి. మన ఇల్లుకు ఉపయోగం కలగాలంటే ఇది ఒకటి ఆర్సీసీబీ అని ఉంటుందండి. ఇదే ఈ ఆర్సీసీబీ ఏం పరిస్థితి అంటే ఉమెన్ షాక్. మనం అనుకున్నాం కదా షాక్ గురించి. మనం అనుకోకుండా ఎలక్ట్రికల్ షాక్ గురైనప్పుడు ఈ ఆర్సీబీ మన ఇంట్లో డైవర్స్ పెట్టుకోవడం వల్ల మిలియన్ సెకండ్ లోపల ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అంటే మన ఇల్లు మొత్తం కూడా ట్రిప్ అయిపోతుంది కరెంట్. దానివల్ల మనకి ఎలాంటి చిన్న గాయం కాకుండా కూడా మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఈ ఆర్సీబీ వాడడం వల్ల. ఇంతకుముందు 4 years 6 years దాకా ఈఎల్సీబీ అనే ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈఎల్సీబీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. అది ఒకప్పుడు మనం వాడినామండి. అది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతలేదు. ఇప్పుడు ఆర్సీసీబీ అండి, రెడ్యూసర్స్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ఇది ఫుల్ నేమ్. ఇది వాడడం వల్ల మన అందరికీ కూడా షాక్ నుంచి కోలుకుంటామండి. ఎలాంటి ప్రమాదం లేకుండానే మనం బయటపడతామండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు రానున్న రోజుల్లో వినాయకుడు వస్తుందండి. వినాయకుడు పండుగ వస్తుందండి. ఆ పండుగ వల్ల మన పిల్లలందరూ ఏం చేస్తుందంటే కరెంట్ స్విచ్ బోర్డు వాడుతుంది. లైట్లకు కానీ ఎంపీ వాటిలకు కానీ వాడుతుందండి. ఈ వినాయక చవితిలో ఈ వాడడం వల్ల చిన్న చిన్న అక్కడక్కడ సన్నివేశాలు మనం చూసినామండి. పిల్లలు ఎలక్ట్రిక్ షాక్ గురయ్యారు, పిల్లలకు గాయాలైనాయని చెప్పి కొంచెం ప్రమాదం కూడా గురైపోయాయి. అలాంటివి మనం తగ్గించుకోవాలంటే పిల్లలకు కరెంట్ స్విచ్ బోర్డు కాడ ఈ ఆర్సీబీ కనెక్షన్ చేసేవాళ్ళండి. మనం పిల్లలు ఏంటంటే ఎంసీబీలు పెట్టుకుంటున్నారు. బోర్డుకి ఎంసీబీలు పెట్టుకొని కరెంట్ నడిపించుకుంటారు. దానివల్ల ప్రమాదం ఉంటుందండి. ఇది కరెంట్ షాక్ కొడితే పడిపోదండి. ఖాళీ ఓవర్లోడ్ అయినప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు పడిపోతుంది. ఒక మనిషికి కరెంట్ షాక్ కొట్టినప్పుడు పడిపోవాలంటే, ట్రిప్ కావాలంటే ఈ ఆర్సీబీని వాడాలండి. ఈ ఆర్సీబీని వాడడం వల్ల మన ప్రాణానికి ఎలాంటి గాయం కూడా కాదండి. ఎలాంటి చిన్న గాయం కాకుండానే మనం అందరం బయటపడుతున్నాం. కాబట్టి మన పిల్లలకు మనమే ఇంట్లో చెప్పి మన తల్లిదండ్రులే బాధ్యత తీసుకొని అలా వాడే స్విచ్ బోర్డు, కరెంట్ స్విచ్ బోర్డు ఈ ఆర్సీబీ కనెక్షన్ చేసి ఇవ్వడం మన బాధ్యత అండి. ఆ ప్రమాదాన్ని మనం మరికడము. పిల్లలకు అవగాహన ఉండాలి అందుకని చెప్తుంది. అలాగే మనం ఇంట్లో వాడతాం. ముఖ్యంగా మనం ఇంట్లో వాషింగ్ మిషన్ వాడేవాళ్ళు, వాటర్ హీటర్, గ్రీజర్ వాడేవాళ్ళు, రైస్ కుక్కర్ వాడేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలండి దీని గురించి. ఎలాగంటే ఇవన్నీ వాటర్తో వర్క్ చేసే డిపార్ట్మెంట్, వాటర్తో వర్క్ చేసే డైవర్స్ అండి. దానివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు గ్రీజర్లకు ఏంటంటే 80% గ్రీజర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఎక్కువ పర్సెంట్ షార్ట్ వస్తున్నాయండి నీళ్ళతో. ఆ షార్ట్ రావడం వల్ల మనిషికి ఎక్కువ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లోపల గ్రీజర్ 80% 50% ఒక గ్రీజర్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందంటే ఆ నీళ్ళలో వర్క్ చేయడం వల్ల కరెంట్ ఎక్కువ తక్కువ రావడం వల్ల తొందరగా షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయ్యే వల్ల దానికి ఫుల్ హెవీగా కరెంట్ బయటకు వచ్చి మనం తెల్లక మనం వాటర్ పట్టిన క్షణమే మనం తొందరగా చనిపోయే ప్రమాదం. ఎందుకంటే హెవీగా కరెంట్ వస్తుంది కాబట్టి తొందరగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ డైవర్స్ అంటే ఈ ఆర్సీబీ ఇంట్లో వాడడం వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు. మనకి ఎప్పుడైతే ఈ డైవర్స్కు కరెంట్ షాక్ వచ్చిన మనుషులే ఇది ట్రిప్ అయిపోతుంది. ఇది మొత్తం ఇల్లు మొత్తం ట్రిప్ అవుతుంది. దీనివల్ల ట్రిప్ అవ్వడం వల్ల మనం సేఫ్ అండి. మన కరెంట్ తగ్గదు. అదే రైస్ కుక్కర్ కూడా అంతే సేమ్ అండి. వాషింగ్ మిషన్ కూడా సేమ్ అండి. అంతా నీళ్ళతో పని చేస్తాయి కాబట్టి 100% మీరు తెలుసుకోవాలండి. ఈ 3 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు మీ ఇంట్లో వాడైనా కానీ ఈ ఆర్సీబీ మాత్రం కనెక్షన్ చేసుకోండి మీ ఇంట్లో. ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ ఆర్సీబీ గురించి ఒక 8 ఉన్నాయండి. అన్నీ కూడా మన అందరికీ బెనిఫిట్స్ వీడియోలు అండి 8 కూడా. కానీ చెప్తే వీడియో లెంత్ బాగా దానికని చెప్తారండి. ఈ ఒక్క వీడియోని ఒకటే చెప్తానండి వాటిని. మళ్ళీ తర్వాత వీడియోలో అవి కూడా చెప్తానండి. తర్వాత వీడియోలో మీకు నెక్స్ట్ చెప్పే వీడియో ఏంటంటే మన ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు అండి. ఎలక్ట్రికల్ వస్తువు అంటే ఏసీ కానీ, గ్రీజర్ కానీ, టీవీ కానీ, ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నిటిని కూడా మనం తొందరగా ఖరాబ్ కాకుండా చూడడానికి వాడితే ఆర్సీబీ ఎట్లా వాడాలి, దానికి ఏమేమి పదార్థాలు కావాలా అది తర్వాత మీకు చెప్తానండి. అది ఎంత
తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఎక్కువ కాలం నడిచేటట్టు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.